హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 21 ఏప్రిల్ వెన్స్డే. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా స్టాక్ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, ఈరోజు మేజర్ న్యూస్ ఏవేవి ఉన్నాయి, రేపు మన మార్కెట్స్ను ప్రభావితం చేయబోయే స్పెసిఫిక్ న్యూస్ ఏమైనా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ రాత్రి కొద్దిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డౌ జోన్స్ ఒక 0.75% మేర 250 పాయింట్స్, అలాగే S&P 500 0.68% మేర, నాస్డాక్ 1% వరకు నిన్న నష్టాల్లో క్లోజ్ కావడం చూసాం. నెట్ఫ్లిక్స్ షేర్స్లో కొద్దిగా సెల్లింగ్ మనకు కనిపించింది, అందుకే నాస్డాక్లో అలాంటి టెక్ రిలేటెడ్ ఇండెక్స్లో వీక్నెస్ మనం చూసాం. స్ట్రీమింగ్ జైంట్ స్టంబుల్స్ ఆఫ్టర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఎర్లీ పాండమిక్ సర్జ్. సో గతంలో ఈ పాండమిక్ కారణంగా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్కి పరిమితం అవ్వడం, అలాగే ఇళ్లకు పరిమితమై నెట్ఫ్లిక్స్ లాంటి బెంజ్ వాటిని చూస్తూ ఉండడం వల్ల నెట్ఫ్లిక్స్ అనూహ్యంగా లాభపడింది, సబ్స్క్రిప్షన్స్ బాగా పెరగడం. బట్ ఇక్కడ కొద్దిగా మళ్ళీ తగ్గుముఖం పడడం వల్ల నెట్ఫ్లిక్స్ లాంటి స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ లాంటిది వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ అదర్ దాన్ దట్ మనకి మేజర్ న్యూస్ చూస్తే ఏషియన్ మార్కెట్స్, ఈరోజు ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్లో హ్యూజ్ సెల్లింగ్ మనకి కనిపిస్తుంది. జపాన్ నికాయ్ ఆల్మోస్ట్ 2% పైగా నష్టాలతో కోట్ అవుతుంది. మిగిలిన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్గా కనిపిస్తున్నాయి. నిన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కూడా వీక్గానే ముగిసాయని చెప్పుకోవచ్చు. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $66 దగ్గర కోట్ అవుతుంది, 1% దాకా తగ్గింది. ఎందుకంటే డిమాండ్ ఫియర్స్ మళ్ళీ ఆయిల్ క్రూడ్ ఇండస్ట్రీని కొద్దిగా ఇబ్బందికర పరిణామాల్లోకి నెడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ కొన్ని ప్రాంతాలు అంటే మనలాంటి కంట్రీస్, మిగిలిన కంట్రీస్లో మళ్ళీ కోవిడ్ సర్జ్ పెరగడం వల్ల ఆయిల్ డిమాండ్ ఏమన్నా తగ్గుతుందేమో అన్న ఒక భయంతో క్రూడ్ ఆయిల్లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాము. గోల్డ్ పెరుగుతూనే వస్తుంది నిన్న, ఎందుకంటే అటువైపు మనకి 2 ఫ్యాక్టర్స్, ఒకటి రూపీ క్షీణిస్తుంది, అటువైపు డాలర్ స్ట్రెంత్ అవుతుందని చెప్పలేం కానీ బట్ రూపీ వీక్ అవుతుంది. అటువైపు ఈక్విటీస్లో రిస్క్ 3 పెరుగుతుంది కాబట్టి గోల్డ్ లాంటి హెడ్జింగ్ వాటి వైపు జనాలు వెళ్తున్నారు. అందుకని $1781 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ వెళ్ళింది. అండ్ బాండ్ మార్కెట్స్లో చూస్తేనేమో US 10-year బాండ్ ఈల్డ్స్ 1.6 బిలోకి రావడం మనం చూసాం. 1.57% దగ్గర US 10-year బాండ్స్ ఈల్డ్స్ ఉన్నాయి. బిట్ కాయిన్లో కొద్దిగా రికవరీ మనకు కనిపించింది, 350 పాయింట్స్ దాకా పెరిగి $56,208 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఎథీరియం 7% లాభపడితే లైట్ కాయిన్ 1.5-2% దాకా నష్టాలతో కోట్ అవుతుంది. ఇది మోస్ట్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకి వస్తున్న సమాచారం. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్డౌన్స్ ఆఖరి అస్త్రం మాత్రమే, మినీ లాక్డౌన్స్, లైక్ లాక్డౌన్ అన్న పదం వాడలేదు కానీ కంటైన్మెంట్ జోన్స్, మైక్రో కంటైన్మెంట్ జోన్స్, ఎక్కడైతే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందో అక్కడ మాత్రమే దాన్ని కట్టడి చేసేందుకు మార్గాన్ని అనుసరించాలి కానీ మొత్తం లాక్డౌన్ లాంటివి పెట్టకూడదు అని ఆయన వివిధ రాష్ట్రాలకు సూచించారు. అండ్ ప్రజల్ని కూడా ఉద్దేశించి మాట్లాడారు. గతంలో ఎలా అయితే సహకరించారో ఇప్పుడు కూడా అలాంటి సహకారమే అందించాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ పెట్టేంతవరకు పరిస్థితులు తెచ్చుకోవద్దు అన్నట్టుగా పరోక్షంగా సంకేతాలను, హెచ్చరికలను ఆయన జారీ చేశారు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లకు పైబడిన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఉచితంగా ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి 18 ఏళ్లకు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తాం. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ వాటిని డైరెక్ట్గా సోర్స్ చేసుకోవచ్చు. కంపెనీలు కూడా, పెద్ద కంపెనీస్ కూడా డైరెక్ట్గా వ్యాక్సిన్ ప్రొడ్యూసర్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకునే మార్గాన్ని కూడా ప్రభుత్వం సుగమం చేయబోతోంది. సో దీనివల్ల మేబీ మే ఎండింగ్ ఆర్ జూన్ నాటికి ఫుల్ లెంత్లో వ్యాక్సిన్స్ కొరత లేకుండా చేసేందుకు అవకాశం ఉందన్నట్టుగా అర్థమవుతోంది. లోకల్ లాక్డౌన్స్ డౌన్ బిజినెస్ యాక్టివిటీ షార్ప్లీ. సో కొన్ని ప్రాంతాలు, అటు ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో, మహారాష్ట్ర అండ్ తెలంగాణ లాంటి ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ, ఇవన్నీ కూడా బిజినెస్ యాక్టివిటీని దారుణంగా దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. కిరాణాస్ అహెడ్ ఆఫ్ ఈ-కామర్స్ ఆన్ FMCG కంపెనీస్ టాప్అప్ లిస్ట్. FMCG కంపెనీస్కి కిరాణా ఈజీగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ-కామర్స్ లాంటి టఫెస్ట్ ఇప్పుడున్న వీటిల్లో లాజిస్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. సో మోస్ట్లీ ఫస్ట్ పేజ్లో ఇదే అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఐస్ మోర్ బిగ్ టికెట్ డీల్స్, పీర్స్ మార్కెట్ షేర్స్. ఓకే, అండ్ స్పెసిఫిక్గా చూస్తేనేమో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం.
సో సన్ఫార్మా బ్రేక్అవుట్ క్యాన్ టేక్ స్టాక్ అప్ టు 20%. సన్ఫార్మా టెక్నికల్ బ్రేక్అవుట్ కోసం సిద్ధంగా ఉంది. ఇక్కడ నుంచి నియర్ టర్మ్లో 20% వరకు అప్సైడ్ ఉండే అవకాశం సన్ఫార్మాలో ఉంది అని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ భావిస్తున్నారు. ఇప్పుడు డిఫెన్సివ్స్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఫార్మా ప్యాక్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మిగిలిన రంగాల కంటే ఫార్మా ప్యాక్ అట్రాక్టివ్గా ఉంది, ఎందుకంటే కేసుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అనలిస్టులు ఏమనుకుంటున్నారంటే క్రూషల్ హర్డిల్ అయిన ₹653 మార్క్ని క్రాస్ చేసి పైన నిలబడగలిగితే స్టాక్ ఇక్కడి నుంచి మరింతగా అప్సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు భావిస్తున్నారు. టువర్డ్స్ 730 అండ్ 760 లెవెల్స్ వరకు స్టాక్ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి. ఇక మిర్రే అసెట్ 2 US ఫండ్స్ గుడ్ బట్ హై రిస్క్ బెట్స్. సో మిర్రే అసెట్కి చెందిన 2 ఫండ్స్ అంటే వాళ్ళు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫ్యాంగ్ అంటే ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ETF ఇండెక్స్ ఇది లాస్ట్ 3 years నుంచి మంచి రిటర్న్స్ని ఇండెక్స్ ఇచ్చింది. 105%, అలాగే 42%, 43%, 47% వరకు లాస్ట్ 3 to 5 yearsలో ఇండెక్స్లు పర్ఫామ్ చేశాయి. వీటిలో కూడా కొద్దిగా మన పోర్ట్ఫోలియోలో భాగంగా కొద్దిగా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అనలిస్ట్ వచ్చినారు. అయితే రిస్క్ కూడా ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ మనం రెగ్యులర్గా ట్రాక్ చేయము. అక్కడ ఒకసారి సెల్లింగ్ వస్తే వీటిలో ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి కొద్ది గొప్ప మన పోర్ట్ఫోలియోలో ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఎక్స్పోజర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ మిర్రే అసెట్కి చెందిన ఈ NYSE ఫ్యాంగ్ ప్లస్ ETF ఇండెక్స్ ఫండ్స్ బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్స్ సీజ్ డ్రాప్ ఇన్ లోన్ కలెక్షన్స్ యాజ్ లాక్డౌన్ హిట్స్ కంపెనీస్. సో లాస్ట్ కొద్ది రోజుల నుంచి మళ్ళీ ఈ రికవరీస్ విషయంలో, లోన్ కలెక్షన్ విషయంలో కొద్దిగా క్షీణత కనిపిస్తుంది. లాక్డౌన్ కారణంగా 5 నుంచి 10% వరకు రెగ్యులర్గా ఉన్న వాటి దానికంటే క్షీణత ఉంది అని చెప్పి అటు NBFCలు కొన్ని బ్యాంకులు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాయి. ఎస్పెషల్లీ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్స్లో ఉన్న వాటిల్లో ఇబ్బంది ఉంది అని చెప్పి పరోక్షంగా కొన్ని కంపెనీలు చెప్తున్నాయి. దీన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే లాక్డౌన్స్ లాంటివి మహారాష్ట్ర అనౌన్స్ చేసే అవకాశం ఇవాళ ఉంది. థాకరే గారు మేబీ ఇవాళ అధికారిక ప్రకటన చేయించేమో, ఎందుకంటే కర్ఫ్యూస్ లాంటివి కొన్ని లాక్డౌన్ లాంటి నిబంధనలు పెట్టారు, కానీ లాక్డౌన్ లాంటిది పెడితే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేట్టుగా లేదు. అలాగే ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి సో వీటన్నిటికీ ఎఫెక్ట్ NBFCs మీద, బ్యాంకింగ్ సెక్టర్ మీద ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో. దీస్ స్టాక్స్ ఆర్ స్టిల్ ట్రేడింగ్ బిలో దేర్ 10-year PE యావరేజెస్. సో ప్రైస్ టు ఎర్నింగ్ యావరేజ్ 10 yearతో పోల్చుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ ఇక్కడ ఇచ్చిన స్టాక్స్లో ఇంకా చీప్గా, అట్రాక్టివ్గా దొరుకుతున్నాయి. వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పి అనలిస్ట్ సూచిస్తున్నారు. సో 10-year PE అల్ట్రాటెక్ సిమెంట్స్ 39.49 ఉంటే ఇప్పుడు 28 PEతో దొరుకుతుంది. 11 to 12 PE తక్కువలో ఈ స్టాక్ కోట్ అవుతుంది. కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ని, కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ని వీళ్ళు ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా, L&T, బ్రిటానియా ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, సిప్లా, ACC, HPCL, కాంకార్, MRF లాంటివి ఉంటాయి. ఇందులో అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి, కంకార్ కంటైనర్ కార్పొరేషన్ ఒకటి 10-year యావరేజ్ PEతో పోలిస్తే చాలా తక్కువ PEస్లో ఈ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే మిడ్ క్యాప్ సెగ్మెంట్లో చూస్తేనేమో టాటా కెమికల్స్ 10-year యావరేజ్ PE 49 దగ్గర ఉంటే యాజ్ ఆఫ్ నో 2.883 PE దగ్గర కోట్ అవుతుంది. అండ్ జిల్లెట్ ఇండియా, JSW ఎనర్జీ, గ్లెన్మార్క్, క్యాస్ట్రాల్, అలంబిక్ ఫార్మా, ఎస్కార్ట్, సిప్కా, అజంతా ఫార్మా, కోరమండల్ ఇంటర్నేషనల్ లాంటి స్టాక్స్ కూడా 10-year యావరేజ్ PEతో పోలిస్తే కాస్త రీజనబుల్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి అనలిస్ట్ సూచిస్తున్నారు. అలాగే హీరో మోటో కార్ప్ టు టెంపరరీలీ హాల్ట్ ప్రొడక్షన్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, కోవిడ్ సర్జ్ అనుకోవచ్చు, ఆర్ మహారాష్ట్రలో వస్తున్న ఇంపాక్ట్ అనుకోవచ్చు. ఇలా వివిధ ప్రాంతాల్లో గుర్గావ్, హరిద్వార్, హలోల్, చిత్తూర్, నీమ్రా ఇలా ప్రాంతాల్లో ఉన్న వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ని టెంపరీగా హాల్ట్ చేస్తున్నట్టు హీరో మోటోకార్ ప్రకటించింది. దీనికి సంబంధించి స్టాక్ మీద ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. మెనీ కంపెనీస్ ఇన్ టాక్స్ టు హోల్డ్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ ఫర్ ఎంప్లాయీస్. అపోలో, ఫోర్టిస్, మ్యాక్స్ అమాంగ్ హాస్పిటల్స్ ట్యాప్డ్ కంపెనీస్ విత్ స్పేస్ క్రంచ్ ఓపెన్ టు కండక్టింగ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్. సో అపోలో లాంటి స్టాక్స్, అపోలో లాంటి హాస్పిటల్స్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. గతంలో కూడా అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది దేశం మొత్తం వ్యాక్సినేషన్ డ్రైవ్ వేయడానికి కూడా తాము సమాయత్తమై ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తూ దీనికి సంబంధించిన ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా కూడా సిద్ధం చేసుకుని ట్రైనింగ్ కూడా తమ స్టాఫ్కి ఇచ్చున్నామని చెప్పి అపోలో హాస్పిటల్స్ చెప్పింది. ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి
ప్రైవేట్ రంగానికి కూడా మనకి వ్యాక్సినేషన్కి సంబంధించిన ఇది ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి అపోలో లాంటి స్టాక్స్ బాగా ఫోకస్లో ఉండొచ్చు. సో అపోలో మనకి ఫోర్టీస్ మ్యాక్స్ హెల్త్ సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఇప్పటికీ ఐటీ కంపెనీస్, పెద్ద కంపెనీస్ వీటితో చర్చలు జరుపుతున్నాయని చెప్పి ఒక వార్త మనం చూస్తున్నాం. సో మేబీ కరెక్షన్స్లో అపోలో లాంటివి కన్సిడర్ చేసుకోవచ్చు. థాక్రే టు అనౌన్స్ స్ట్రిక్ట్ లాక్డౌన్ టుడే. సో ఈ న్యూస్ కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఫియర్ అండ్ ప్యానిక్ రెయిన్ యాజ్ మైగ్రెంట్స్ ఫ్లాక్ బ్యాక్ హోమ్. సో ఇది రీసెంట్ పిక్ ఇది. సో బస్టాండ్, ఢిల్లీలోని ఒక బస్టాండ్లో మైగ్రెంట్ వర్కర్స్ ఎలా వెళ్ళిపోతున్నారో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో గతంలో ఏదైతే పరిస్థితి ఎదుర్కొన్నామో అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి. నిన్న ప్రధాని కూడా ఇదే మాట చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మికుల విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి, వాళ్ళు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. బట్ లాక్డౌన్స్, హాల్ట్స్ కారణంగా వాళ్ళు ఇక్కడే ఉండి ఉపాధి కోల్పోకుండా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ సుముఖత చూపిస్తున్నారు. First it was for 2 days and now 7 days. God forbid if they stop trains later, I don't want to walk back to my place on foot. సో ఒక కార్మికుడు చెప్తున్నారు, మొదట్లో 2 రోజులు ఇచ్చారు, తర్వాత వారం రోజులు ఈ లాక్డౌన్ అన్నారు. ఇదే క్రమంలో ఒక ట్రైన్స్ కనుక ఆపేసినట్టయితే మళ్ళీ తమ ప్రాంతాలకు కాలినడకన వెళ్ళే ధైర్యం తాను చేయలేకపోవచ్చు అన్నట్టుగా ఒక కార్మికుడి చెప్పిన మాటను కోట్ చేస్తూ ఇక్కడ ఆర్టికల్ స్టార్ట్ చేశారు. సో మొత్తానికైతే ఇది కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఆటోమొబైల్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీళ్ళు కనుక మళ్ళీ తమ ప్రాంతాలకు స్థిరపడినట్టయితే మళ్ళీ వాళ్ళు రావడం ఇవన్నీ కూడా అట్లీస్ట్ 1 or 2 months టైం టేకింగ్ ఫ్యాక్టర్. దీని మీద ప్రొడక్షన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ షాట్ మే కాస్ట్ 1000 రూపీస్ ఇన్ ప్రైవేట్ మార్కెట్. సో ప్రైవేట్ మార్కెట్లో ఒక్కొక్క కోవిడ్ వ్యాక్సిన్ 1000 రూపీస్ దాకా ప్రైజింగ్ ఉండే అవకాశం ఉంది. గతంలో అంటే ఇదే అంశం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, 1000 రూపాయల దాకా ఒక వ్యాక్సిన్ షాట్ డోస్ ఉండొచ్చు అని చెప్పి. అయితే ఇన్స్టిట్యూషనల్ సేల్స్ మాత్రం 600 నుంచి 650 రూపాయల దాకా, ఎందుకంటే పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకుంటారు కాబట్టి 600 to 650 రూపీస్ వరకు ఇన్స్టిట్యూషనల్ సేల్స్ ఉండొచ్చు అని చెప్పి ఒక డేటా బట్టి, ఒక న్యూస్ బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఫారిన్ వ్యాక్సిన్స్ లైక్ జేఎన్జే అనుకోవచ్చు, అలాంటివి మేబీ కొద్దిగా హయ్యర్ ప్రైస్ ఉండొచ్చు, ఎందుకంటే కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతర దేశాల నుంచి మనకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. బట్ మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ మాత్రం 1000 రూపీస్ దాకా ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. క్లారిటీ మనకి ఇంకా 1 or 2 days or 1 weekలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ over $1 billion outflows. FPI's turn wary of India. COVID-19 US yields $1 to weigh on equity flows in the near term. సో COVID-19 కేసుల సంఖ్య పెరగడం, యుఎస్ బాండ్ ఈల్డ్స్ అక్కడ స్థిరంగా ఉండడము, $1 to weigh on ఈక్విటీ ఫ్లోస్ ఇన్ ద నియర్ టర్మ్. సో ఎఫ్పిఎస్ యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా మన మార్కెట్స్ నుంచి వైదొలుగుతున్నట్టు, సెల్లింగ్ కానీ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా మన డేటా పాయింట్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇఫ్స్ అండ్ బట్స్ అంటాం కదా, సో ఇదైతే అది, అదైతే ఇది అన్నట్టుగా. సో చాలా ఫ్యాక్టర్స్ మన మార్కెట్స్కి ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెష్గా భారీ ఎత్తున మనీని పంప్ చేయడం అయితే కాదు, క్యాష్లో ఉండడం మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ ఫైల్స్ పేపర్స్ ఫర్ 2000 crores ఐపీఓ. ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీఓకి రాబోతోంది. 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇష్యూకి సంబంధించిన పేపర్స్ని సెబీకి దాఖలు చేసింది. సో ఇది మేజర్ అంశాలు ఇప్పటిదాకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.